2014 ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన పోటీకి మాత్రం దిగలేదు. బీజేపీ టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చి సరిపెట్టుకున్నాడు. అయితే 2019 సాధారణ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకే ఆ పార్టీ 2019 ఎన్నికల్లో అన్ని స్థానాలకు స్వతంత్రంగా పోటీ చేస్తుందా లేదా, ఇప్పుడున్న అధికార ప్రతిపక్షాలతో జతకట్టి ఏదో కూటమిలో చేరి కొన్ని స్థానాల్లో బరిలోకి దిగుతుందా అన్నది ఇప్పట్లో తేలేది కాదు. అయితే ఆ పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో ఎన్నికలు జరిగితే జనసేనకు 57 నుంచి 62 స్థానాలు దక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తుంటే, ఇదే విషయాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి సుంకర కళ్యాణ్ దిలీప్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల సమయానికి జనసేన పార్టీ స్టాండ్ ఎలా ఉంటుందన్న దానిపై క్లారిటీ లేకపోవడంతో ప్రస్తుతానికి మాత్రం పవన్ కళ్యాణ్ వ్యవహార తీరుపై ఏపీలోని 2 ప్రధాన పార్టీలు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నాయి. ఇప్పుడే విమర్శలు చేయటం వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండదన్న ఉద్దేశం ఆ పార్టీల్లో కనిపిస్తోంది. పవన్ కున్న అభిమానమంతా పవన్ కి ఓట్లు వేస్తారు అనేది చెప్పలేని పరిస్థితి. అయితే పవన్ ప్రభావం ఎంతో కొంత అయితే ఉంటుందన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఆ పార్టీ ప్రతినిధి చెప్తున్న లెక్కలే నిజమైతే మాత్రం పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కింగ్ మేకర్ గా మారటం ఖాయం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.